చిరంజీవి, మహేష్ బాబు లాంటి అగ్ర హీరోల సినిమాలతో పోటీ పడిన ఓ చిన్న చిత్రం టాప్ 5 గ్రాసర్గా నిలిచింది. ఆ చిత్ర హీరో మాత్రం టాలీవుడ్ లో పాలిటిక్స్ పై పరోక్షకంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ హీరో ఎవరో ఏంటో ఈ రోజు తెలుసుకుందాం. 2006 సంవత్సరం కొంతమంది హీరోలకు గోల్డెన్ ఇయర్ గా మారింది. అప్పటి వరకు ఉన్న మహేష్ బాబు ఇమేజ్ పూర్తిగా మారిపోయింది. ఈ సంవత్సరంలోనే పూరి జగన్నాథ్ దర్శకత్వంలో మహేష్ బాబు నటించిన పోకిరి మూవీ ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసింది. ఇండస్ట్రీ హిట్ మూవీగా పోకిరి సంచలనం సృష్టించింది. ఆ ఏడాది మరికొన్ని బ్లాక్ బస్టర్ చిత్రాలు కూడా వచ్చాయి. వెంకటేష్, లక్ష్మి, సిద్ధార్థ, బొమ్మరిల్లు, విక్రమార్కుడు లాంటి చిత్రాలు సూపర్ హిట్ అయ్యాయి. పోకిరి, బొమ్మరిల్లు, స్టాలిన్, విక్రమార్కుడు, లక్ష్మి చిత్రాలు 2006లో హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచాయి. టాలీవుడ్ కి బిగ్ సర్ప్రైజ్ అంటే ఆ ఏడాదే బొమ్మరిల్లు సినిమానే చెప్పాలి. చిన్న చిత్రంగా విడుదలైన బొమ్మరిల్లు సంచలన విజయం అందుకుంది. చిరంజీవి, స్టాలిన్, మహేష్ బాబు, పోకిరి లాంటి చిత్రాలతో పోటీపడి ఆ ఏడాది టాప్ 5 గ్రాసర్గా బొమ్మరిల్లు నిలిచింది. బొమ్మరిల్లు కమర్షియల్ గా హిట్ కావడమే కాదు, అవార్డుల విషయంలో కూడా అదరగొట్టింది. బొమ్మరిల్లు 7 నంది అవార్డులు గెలుచుకుంది. చిత్ర నిర్మాత దిల్ రాజు, దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్, హీరోయిన్ జెనీలియా, నటుడు ప్రకాష్ రాజ్ ఇలా అందరికీ నంది అవార్డులు లభించాయి. కానీ హీరోగా అద్భుతమైన పెర్ఫార్మెన్స్ ఇచ్చిన సిద్ధార్థకి మాత్రం ఒక్క అవార్డు కూడా దక్కలేదు. ఇదే విషయాన్ని సిద్ధార్థ ఓ ఇంటర్వ్యూలో ప్రస్తావిస్తూ టాలీవుడ్ లో రాజకీయాలు బయటపెట్టారు. బొమ్మరిల్లు చిత్రం ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికీ తెలుసు. ఆ సినిమాలో భాగమైన చాలా మందికి నంది అవార్డులు వచ్చాయి, ఒక్కడికి తప్ప. ఆ అభాగ్యుడిని నేనే అంటూ సిద్ధార్థ ఆవేదన వ్యక్తం చేశారు. నాకు ఎందుకు నంది అవార్డు ఇవ్వలేదో ఎవరైనా సమాధానం చెప్పగలరా? పోనీ ఆ ఏడాది నాకన్నా బాగా నటించిన నటుడు ఇంకెవరైనా ఉన్నారా అంటూ సిద్ధార్థ టాలీవుడ్ లో జరిగే లాబియింగ్లని పరోక్షంగా బయటపెట్టారు. బొమ్మరిల్లు చిత్రంతో మాత్రమే కాదు, నువ్వొస్తానంటే నేను వద్దంటానా సినిమా విషయంలో కూడా తనకు అన్యాయం జరిగింది అని సిద్ధార్థ ఓపెన్ గా కామెంట్ చేశారు. నువ్వొస్తానంటే నేను వద్దంటానా మీ అందరికీ ఎంత బాగా నచ్చిన సినిమా. కమర్షియల్ గా అన్ని విధాలుగా ఆ సినిమా సక్సెస్ అయ్యింది. ఆ సినిమాకి కూడా చాలా నంది అవార్డులు వచ్చాయి, నాకు మాత్రం రాలేదు. కనీసం ఆ సినిమాలో నటించిన హీరో అనే గుర్తింపు కూడా నాకు దక్కలేదు. నాకు ఎందుకు అవార్డు రాలేదే అనే ప్రశ్నకి అందరికీ సమాధానం తెలుసు, కానీ ఎవరు చెప్పరు అంటూ సిద్ధార్థ ఆవేదన వ్యక్తం చేశారు. లైక్, సబ్స్క్రైబ్ చేయండి.